అందరికీ నమస్కారం మిత్రులారా. సమాజంలో చాలామంది ప్రజలు మేము వెనుకబడిపోయాం, మాకు సరైన తోడ్పాటు అందట్లేదు, మాకు తోడ్పాటు కావాల్సిందని అడగటం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇంకేమవుతుందంటే ఆ, సమాజంలో ఏంటంటే చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు, మంచి మంచి చెళ్ళు అని. అయితే ఈ ప్రజలు అనేవాళ్ళు ఏంటంటే ఏదైతే వెనుకబడిపోయాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలందరూ కూడా అలాగే చెప్పేవాళ్ళని ఎప్పుడూ కూడా పట్టించుకోకుండా వాళ్ళని తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఎవరెవరో వచ్చి ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు. ఈ సూట్ కేసు నిండా డబ్బులు పట్టుకుని కార్లతో హడావుడి చేస్తూ తొడలు కొడుతూ ఆవేశపూరితమైన స్పీచ్లు ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా వాళ్ళ వైపు వీళ్ళు ర్యాలీ అయ్యి వాళ్ళకి ఓట్లేసి వాళ్ళ వెంట తిరిగి వాళ్ళకి ఓట్లేసి వాళ్ళని గెలిపించి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపిస్తూ ఉంటారు. పంపించి ఇంకా వాళ్ళ కోసం వాళ్ళు చేసే మంచి కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. అయితే అబద్ధాలతో మొదలైన వీళ్ళ ఏదైతే రిలేషన్ ఉందో అదేంటంటే చివరికి అబద్ధంతోనే ఎండ్ అయ్యి వీళ్ళు మరింత దరిద్రంలోకి నెట్టివేయబడతారు తప్పించి వీళ్ళ జీవితంలో ఎటువంటి మెరుగుదల అనేది రాదు. ఇంకెవరైతే నాయకులు ఎదిగారో వాళ్ళు మరింత ఎదుగుతారు, తర్వాత బలపడతారు, తర్వాత ఇంకా ఇంకో పై స్థాయికి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళైతే వీళ్ళకి చేసేదంటూ ఏముండదన్నమాట. ఇంక ఈ విధంగా ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 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 మోసపోతూ సమాజాన్ని మోసం చేస్తూ మేము వెనుకబడిపోయాం ఇంకా ఇలాగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని జరగాలంటే దాంట్లో ఒక శాంక్టిటీ ఉండాలి, అంటే వాస్తవికత అనేది ఉండాలి. అంటే ఏదో ఒక ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి, ఐరన్ కావాలి, తర్వాత ఇసుక కావాలి, ఆ తర్వాత తాపి మేస్త్రులని, తర్వాత గ్రైండింగ్ మిషన్స్ అని ఇంకా ఎన్నో కావాలి, పునాదులు తీయాలి, ఎన్నో పనులు జరగాలి. అంటే ఇవంతా కూడా ఏంటంటే వాస్తవికత ఎంతో శ్రమతో కూర్చి చేస్తేనే కానీ ఒక పని జరగదు. అలాంటిది మాటల కోసమే వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఈ ప్రజలు. అలాగే ఏదైతే మాటలు చెప్పారో వాళ్ళ వెనక పడిపోతూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి వచ్చి ఒక మాట చెప్పగానే అతన్నే గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవటం అనేది వీళ్ళలో ఉన్న అత్యాశ తప్పించి అమాయకత్వం కాదు. అంటే ఈ ప్రజలు అనేవాళ్ళు ఎంత అత్యాశ చపాత్వం నిండిపోయి ఉందో, వీళ్ళ సమాజాన్ని ఏదైతే వీళ్ళ దేశాన్ని వీళ్ళు ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారో అన్నదానికే నేటి ఏదైతే దేశ ఆర్థిక వ్యవస్థ ఉందో అదే ముఖ్య నిదర్శనం. ఇంకా ఎవరైతే ఏదైతే మంచి చెప్పాలనుకుంటారో వాళ్ళని పూర్తిగా వాళ్ళగా పెడచెవిన పెడతారు. ఇంకా కొంతమంది వస్తారు, మీరు అది చేసి పెట్టండి, ఇది చేసి పెట్టండి అని మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటారు. లేదంటే ఇది చేయండి, అది చేయండి. అంటే అంటే ఓట్లు వేసినప్పుడు కనీసం ఆ ఓట్లు వేసిన ప్రభుత్వాన్ని వెళ్ళి అడగాలి, నెగ్గదీయాలని కూడా వీళ్ళకి ఆలోచన అనేది రాదు. మళ్ళీ అక్కడ కూడా ఎవరొకరు చేసి పెడితే దాన్ని ఆ రకంగా వీళ్ళ పనులు కానీ వీళ్ళ ఏదైతే దైనందిన కార్యక్రమాలను వీళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ వీళ్ళ కోసం మాత్రం ఎవరొకరు ఏదో పని చేయాలని కోరుకుంటారు అన్నమాట. కానీ సరైన సమయం ఎన్నికలు వచ్చేటప్పటికి ఓట్లు మాత్రం ఎవరెవరికి వేస్తూ ఉంటారు. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కల్పించిన తర్వాత కూడా ఈ ప్రజలు అనేవాళ్ళు దాన్ని వినియోగించుకోవటం అనేది బద్ధకం వేసి దాన్ని అమ్ముకోవటం, లేదనుకుంటే అత్యాశకు పోయి దాన్ని తప్పుదోవ పట్టించడం, ఇవన్నీ ఏంటంటే వీళ్ళు చేసే తప్పులు. ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ ప్రజలే అన్ని దుష్పరిణామాలకే కారణం. కనుక వీళ్ళని మేలుకొల్పడమే నేటి ఏదైతే అభ్యుదయవాదులు ఉన్నారో, సామాజిక కార్యకర్తలు ఉన్నారో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళకి ఈ పారదర్శక వీళ్ళకి జవాబుదారితనం వీళ్ళకి నేర్పించాలి. అంటే వీళ్ళకి బాధ్యతాయుతంగా ఉండటం అనేది ఈ ప్రజలకు నేర్పించాలి. ఎంతసేపు ఈ ప్రజలను ఏంటంటే వీళ్ళ అమాయకులు, వీళ్ళు ఏమి చేసుకోలేకపోతున్నారు, వీళ్ళని రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు, ఇలాంటి మాటలు చెప్పి వీళ్ళని రోజుకి మరింత బద్దగస్తులుగా మార్చడం, లేదనుకుంటే వాళ్ళకి ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. ప్రజలకు అనేవాళ్ళకి ఏంటంటే ఇవ్వచ్చు, ఎవరికి ఏది అవసరమో నిజంగా వాళ్ళకి విలువ తెలిసిన వాళ్ళకి అది ఇవ్వచ్చు. అయితే విలువ తెలియకుండా వీళ్ళని బాధ్యత లేకుండా ప్రవర్తించే
ఎవరికి కూడా ఎటువంటిది ఇవ్వకూడదు. అందువల్ల ఈ ప్రజలకేంటంటే ఈ సత్యాన్ని తెలుసుకోవడం, సత్యం కోసం పని చేయటం, సత్యం మీద నడవటం, సత్యం మీదే ఓటు వేయటం అనేది వీళ్ళకి నేర్పించాల్సిన ముఖ్యంగా మొట్టమొదటి విషయం. అప్పుడు కానీ ఈ ప్రజాస్వామ్యం అనేది ఏదైనా నిలబడదు. లేదనుకుంటే ఇలాగే బీటలు అనేవి మరింత పెద్దవవుతూ ఇది అతి తొందరలోనే కూలిపోయే అవకాశం ఏర్పడుతుంది. సో తోటి మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళకి ప్రజలకి ఏంటంటే ముందు బాధ్యతగా ఉండటం అనేది నేర్పించాల్సిన అవసరం ఉంది. అదే నేర్పించండి. ఇంకా ప్రజలకి ఏంటంటే, మీ దరిద్రం అనేది పోవాలంటే మాత్రం మీరు నిజం మీద ఎప్పుడైతే నిజాన్ని తెలుసుకుంటారో, నిజం కోసం ఆరాటపడతారో, నిజాన్ని బలపరుస్తారో అప్పుడే మీ దరిద్రం పోతుంది. అప్పటి వరకైతే మీరు ఈ దరిద్రంతో కొట్టుమిట్టాల్సి ఉంది తెలుపుతూ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మిత్రులారా.